హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. ఇక కాల్సినందుకు కథ ఏంటో చూసేద్దాం. ప్రాణసఖి 36 ఎపిసోడ్. జానకమ్మ గారు హాల్లో కూర్చొని ఉంటే అమ్మమ్మ గారు అంటూ జానకమ్మ గారి దగ్గరకు వచ్చి ఈ చీర ఎలా ఉంది, నాకు బాగుందా అని అడిగింది అవని. నీకేంటంది బంగారు బొమ్మలా ఉన్నా అని అన్నారు. సౌదామిని బయట నుంచి వస్తూ అవని కట్టుకునే చీరను చూసి కోపంగా అవని దగ్గరకు వచ్చింది. సౌదామిని అలా దగ్గరకు రాగానే అవనికి కొంచెం భయం వేసి ఏమైందంటే అని అడిగింది. ఈ చీర నీకు ఎక్కడిది అని అడిగింది సౌదామిని. కబోర్డ్లో ఉంటే తీసుకున్నానంటీ అని చెప్పింది. అసలు ఎవరిని అడిగి ఈ చీర తీసుకున్నావు అని సీరియస్గా చూసింది సౌదామిని. అది ఆంటీ మరి అంటూ చెప్తుంటే అసలు దీని ఖరీదెంతో నీకు తెలుసా? సౌదామిని అలా అంటుంటే జానకమ్మ గారు వచ్చి ఏంటి సౌదామిని ఇప్పుడేమైంది ఎందుకంత సీరియస్ అవుతున్నావు అని అడిగారు. అత్తయ్య గారు, ఈ చీర నేను సిరికి మొదటి పెళ్లి రోజని కొనిపెట్టాను. ఈ చీర ఈ అమ్మాయి కట్టుకుంది. అయితే ఏమైంది, తను కూడా ఇంటి కోడలే కదా. మీ అందరికీ తను నచ్చి ఉండొచ్చు, కానీ నాకు ఈ అమ్మాయి చూసిన రోజే నచ్చలేదు. అలాంటప్పుడు సిరికి నేను ఇచ్చిన చీర కట్టుకుంటుంటే నాకు ఎలా నచ్చుతుంది? దాని రేటు తెలిసే చీర కట్టుకుందా? అవని బిక్కుమొహం వేసుకొని ఆంటీ కబోర్డ్లో అన్నిటికన్నా ఈ చీర తక్కువ రేట్ అని చెప్పి దీన్ని కట్టుకున్నాను, అంతేకాని ఇది ఎక్కువ రేట్ అని తీసుకోలేదు. ఏంటి, ఈ చీర నీకు తక్కువ రేటు ధర కనిపించిందా? అంతేలే, ఎప్పుడైనా చీరలు కొంటే కదా తెలిసేది. నిజమే ఆంటీ, నేను ఎప్పుడు చీరలు కొనలేదు. నాకేం కావాలన్నా అమ్మాయి వెళ్ళి తీసుకొస్తుంది. రిషి గారు కబోర్డు ఓపెన్ చేసి నాకు ఇష్టమైన చీర తీసుకోమని చెప్పారు, అందుకే నేను తీసుకున్నాను. అసలు నువ్వు ఇంటికి రావటమే కారణం రిషి అని కోపంగా అన్నది. ఆనంద్ బయట నుంచి వస్తూ ఏంటి సోదమ్మి నీ మాటలు బయటకు వినిపిస్తున్నాయి, ఏమైంది అని అడిగి అవని చూసి అవని నువ్వేనా, ఈ చీరలు ఎంత బాగున్నావమ్మా అని అన్నారు. ఇప్పుడు ఈ చీర వల్లే మీ ఆవిడ గొడవ పడుతుంది అని జానకమ్మ గారు చెప్పారు. ఈ చీర వల్ల గొడవ ఏంటమ్మా అని అడిగారు ఆనంద్. అదిగో నీ ఎదురుగా ఉందిగా నీ భార్యని, తనే అడుగు. ఏంటి సోదమ్మి అమ్మ చెప్పేది నిజమేనా, ఎందుకు గొడవ పడుతున్నావు? నేను గొడవ పడుతుంది తెలుస్తుంది, కానీ నాకు సిరి మీద ఉన్న ప్రేమ మీకు తెలియటం లేదు. అత్తయ్య గారు కూడా నన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీకు సిరి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు సోదమ్మి, అలాగని ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని అలా అనటం మంచిది కాదు కదా. మనం రిషి మొదటి పెళ్లి రోజుకి సిరికి చీర కొనాలని ఎన్ని షాపులు తిరిగాము, చివరికి ఒక షాపులో ఈ చీర మనకు నచ్చింది గుర్తుందా అని అడిగింది. ఆనంద్కి అప్పుడు గుర్తొచ్చి అవును, ఈ చీర మనం సిరికి ఇచ్చాం కదా అని అన్నారు. ఇది సిరి చీర కదా, ఎందుకు కట్టుకున్నాం అని అడిగాను. అది అత్తయ్య గారికి తప్పులా కనిపిస్తుంది. నిజమే కదా సోదమిని, ఎవరు కట్టుకుంటే ఏమైంది, తను నీ కోడలే కదా. నేను అదే చెప్పానని జానకమ్మ గారు లోపలికి వెళ్ళారు. ఈ చీర సిరికి ఎంత బాగుందో, నీకు అంతే బాగుంది, ఇక నుంచి ఇది నువ్వే కట్టుకోమని అన్నారు ఆనంద్. సౌదామిని అన్న మాటలకి మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం నవ్వుతూ ఆంటీకి ఇష్టం లేదు కదా అంకో, ఇంకెప్పుడు ఈ చీరని నేను కట్టుకోండి అని అన్నది. నాకు ఇష్టం లేదని తెలిసి ఇంకా ఎందుకు ఉంచుకున్నావు అని కోపంగా అన్నది సౌదామిని. సౌదామిని నీకేమైంది, ఒక చీర కోసం ఇంత గొడవ చేస్తున్నావు, నువ్వు ఇంతకుముందు ఇలా ఉండేదానివి కాదు కదా అని ఆనంద్ అడిగారు. మీరందరూ కలిసి నా కోడల ప్లేస్లో ఈ అమ్మాయిని తీసుకురావటం నాకు నచ్చలేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. తన మాటలు నువ్వేం పట్టించుకోకమని, సిరి అంటే తనకు చాలా ఇష్టం, అందుకే అలా ప్రవర్తిస్తుంది. పర్వాలేదులే అంకుల్, ఈ రోజుల్లో కూడా ఇలాంటి అత్తగారులు ఉంటారా అని అనిపిస్తుంది. సిరి లేకపోయినా సిరి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, అదంతా సిరి అదృష్టం. అలవాటైతే నిన్ను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారులే అని అన్నారు ఆనంద్. ఆంటీ చెప్పింది కదా అని నువ్వేం చీర మార్చుకునే అవసరం లేదులే, ఇలానే ఉంచుకో, ఇది మీ మామయ్య గారి ఆర్డర్ అని అన్నారు నవ్వుతూ. రూమ్లో ఉన్న సిరికి రిషికి కింద జరిగిన గొడవ ఏమీ తెలియదు. రెడీ అయ్యి కిందకు వచ్చాడు. హాల్లో అవని కోసం చూస్తే అవని కనిపించలేదు. అక్కడ పనమ్మాయి కనిపిస్తే చిన్నమ్మ గారు ఎక్కడా అని అడిగారు. బయట నాన్నలో ఉన్నారు అబ్బాయి గారు అని చెప్పింది పనమ్మాయి. సరే అని రిషి బయటికి వెళ్ళాడు. అవని అక్కడ కుర్చీలో కూర్చొని సౌదామిని అన్న మాటలకు బాధపడుతూ ఉంది. అవని ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగాడు రిషి. రిషి రాగానే పైకి లేచి ఏం లేదు, ఊరికే ఇక్కడ కూర్చున్నాను,
అవునా, సరేరా టిఫిన్ చేద్దామని పిలిచాడు. మీరు చేయండి రిషి గారు, నాకు ఆకలేదు, తర్వాత తింటాను అన్నది అవని. అదేంటి, రాత్రి కూడా ఏం తినకుండా పడుకున్నావు కదా, మరి ఆకలి ఎందుకు వేయటం లేదు అని అడిగాడు. జానకమ్మ గారు వచ్చి, ఎలా వేస్తుందిరా మీ అమ్మ తనని అన్ని మాటలంటే అని అన్నారు. మమ్మీనా, ఏమన్నది నానమ్మ? అమ్మమ్మ గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, రిషి గారికి ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి కదా. పర్వాలేదు లేవని, టైం ఉందిలే. నానమ్మ నువ్వు చెప్పు అని అడిగాడు. అవని సిరి బట్టలు తీసుకోమని చెప్పావంట కదా. అవును చెప్పాను, సిరి శారీనే కదా ఇప్పుడు అవని కట్టుకుంది. అయితే ఏమైంది? దానికే మీ అమ్మ పెద్ద రాద్ధాంతం చేసింది. ఆ చీర సిరికి తను పెట్టిందంట, ఎందుకు కట్టుకున్నావంట గోడ చేస్తుంది. అవునా, నేనే తీసుకోమన్నాను చెప్పాల్సింది కదా. ఏది చెప్పినా మీ అమ్మ వినే పరిస్థితిలో ఉందా? తనకి ఫస్ట్ నుంచి అవని అంటే ఇష్టం లేదు. అవని ఏం చేసినా తనకు నచ్చదన్నారు జానకమ్మ గారు. సరే నానమ్మ, నేను మమ్మీతో మాట్లాడతాను. అందుకే టిఫిన్ వద్దంటున్నావా అని అడిగాడు అవని. అవని, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. అలా పట్టించుకుంటే నేను ఇంకా బాధ పెట్టాలని చూస్తారు. అందుకని నువ్వేమన్నా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో అని చెప్పారు. అలాగే అమ్మమ్మ అని చెప్పింది. కానీ సౌదామిని చూస్తే అవనికి భయం వేస్తుంది. అయితేరా టిఫిన్ చేద్దాం అని పిలిచారు. అవునవని, నాకు కూడా టైం అవుతుంది, వెళ్ళాలి కదా, పద అన్నారు రిషి. అమ్మమ్మ మీరు కూడా రండి అని ముగ్గురు లోపలికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళావు జానకి అని రాఘవయ్య గారు అడిగారు. నేనెక్కడికి వెళ్ళానండి, పిల్లలు బయట ఉంటే పిలుచుకొని వస్తున్నాను. ఆకలి వేస్తుంది జానకి, టిఫిన్ పెట్టు అన్నారు రాఘవయ్య గారు. రిషి కూడా వచ్చాడు కదా, రండి అని పిలిచింది. కోడలు అబ్బాయి ఎక్కడా ఇంకా కిందకి రాలేదు. వస్తున్నా నాన్న అని ఆనంద్ కిందకు వచ్చారు. ఆనంద్ వెనుక సౌదామిని కూడా వచ్చింది. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. సౌదామిని వచ్చి అందరికి వడ్డిస్తూ అవని దగ్గరికి వచ్చింది. అవనికి పెట్టకుండా గిన్నె పక్కన పెట్టి నేను ఇప్పుడే వస్తానని కిచెన్లోకి వెళ్ళింది. అవనికి సౌదామిని తనకు టిఫిన్ పెట్టడం ఇష్టం లేదని అర్థం తను పెట్టుకోబోతుంటే రిషి చూసి నేను పెడతాను అవని. రిషి అవనికి టిఫిన్ పెడుతుంటే సౌదామిని వచ్చి, రిషి తను పెట్టుకుంటుంది కదా, నువ్వు తిను అన్నది. జానకమ్మ గారు చూసి, అదేంటి సౌదామిని, తన భార్యకి తను వడ్డిస్తుంటే నీకేమైంది అని అడిగారు. అది కాదు అత్తయ్య, రిషికి ఆఫీస్కి టైం అవుతుంది కదా, అందుకే తొందరగా తింటాడని అలా అన్నాను. నువ్వెటు నీ కోడలకి వడ్డించలేదు, కనీసం రిషినైనా వడ్డించలేవు అని అన్నారు. సౌదామిని, అసలు ఏమైంది నీకు, ఇంతకుముందే ఇలా ఉండేదాన్ని కాదు, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నారు. రిషి పెళ్లి చేసుకోవటం సౌదామినికి ఇష్టం లేదు. ఆమె సిరిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడు తనకు సంతోషంగా ఉంటుంది అనుకుంటా అని కోపంగా అన్నారు జానకమ్మ గారు. అత్తయ్య గారు, ఏంటి అలా మాట్లాడుతున్నారు, నేనెందుకు అలా అనుకుంటాను, నీ పద్ధతి చూస్తే అలానే ఉంది సౌదామిని. సిరి బాధ నుంచి రిషి ఎలా బయటపడతాడా అని నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏ గుడికి వెళ్ళినా రిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉండేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల రిషి జీవితంలోకి అవని వచ్చింది. నేను రాగానే రిషి పెళ్లి చేసుకున్నాడంటే ఎంత సంతోషపడ్డాను, నీకేం తెలుసు. అవనిలో ఏ లోపం ఉందని నీకు నచ్చలేదు చెప్పు సౌదామిని అని కోపంగా అడిగారు జానకమ్మ గారు. జానకమ్మ గారు అంత కోపంగా మాట్లాడి ఎప్పుడు చూడండి రాఘవయ్య గారు. ఏమైంది జానకి, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగారు. ఏం లేదులేండి, అత్త కోడలుగా అప్పుడప్పుడు అలా అనాల్సి వస్తుంది అని అన్నాను. ఇన్ని రోజులుగా నేనేంటో నాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా అలాగ ఉండకపోతే అందరికి అనుమానం వస్తుంది. అలా జరగకూడదు. ఎలాగైనా రిషి జీవితంలో నుంచి అవనిని బయటికి పంపించాలి. తండ్రి కొడుకులిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో ముందు తెలుసుకొని తర్వాత అవని సంగతి చూడాలని అనుకుంది సౌదామిని. సౌదామిని, రిషి సంతోషంగా ఉండాలనుకుంటే అవనిని కోడలుగానే ఒప్పుకోక తప్పదు అని అన్నారు. సిరి చనిపోయినందుకు అందరికీ బాధగానే ఉంటాను, అదే తలుచుకుంటూ ఉంటే ముందుకు ఎలా వెళ్తాం, నువ్వు అలా ఉంటే రిషి అవనిని భార్యగా ఎలా చూస్తాడు అని అన్నారు ఆనంద్. సిరి ప్లేస్లో తను వచ్చేసరికి నాకు ఎందుకో నచ్చలేదు, అంతేకాని రిషి ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను, తనని కోడలుగా చూడటానికి నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది సౌదామిని. అవని, నువ్వేం పట్టించుకోకు, మీ అత్తయ్య మారుతుంది అని అన్నారు జానకమ్మ గారు. రిషికి అదంతా చూస్తుంటే సౌదామినికి వెళ్ళి నిజం చెప్దామా అని అనిపించి ఆలోచిస్తూ ఉంటే ఆనంద గారు చూసి, రిషి వినకుండా ఏంటి ఆలోచిస్తున్నావు, తిను అన్నారు. రిషి ఆనంద్ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు. జానకమ్మ గారు బయటకు వచ్చి, రిషి ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వస్తావా అని అడిగారు.
ఎందుకు నానమ్మ, ఏదైనా పని ఉందా అని అడిగాడు. పని అంటే ఏమి లేదు, నిన్ను అవనిని గుడికి తీసుకెళ్దామని అనుకున్నాను. గుడికా? ఈ రోజు ఎందుకు నానమ్మ అని అడిగాడు. ఊరికినే, పెళ్ళైన తర్వాత మీరిద్దరు ఇంతవరకు గుడికి వెళ్ళలేదు కదా అని అన్నారు. ఇప్పుడు వద్దులే నానమ్మ, తర్వాత చూద్దామన్నాడు రిషి. అన్నీ తర్వాత తర్వాత అంటే ఎలా రిషి? అనుకున్న వెంటనే ఏ పనైనా చేయాలి. నువ్వు సాయంత్రం వస్తున్నా, మనం గుడికి వెళ్తున్నాం అంతే అని అన్నారు. నానమ్మకు మా పెళ్లి ఎలా జరిగిందో చెప్తే తట్టుకోగలరా? అవని మీద నానమ్మ చాలా అభిమానం చూపిస్తున్నారు. అవనిని సిరిని చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము విడాకులు తీసుకుంటున్నామంటే ఏమంటారు అని ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళాడు. అవని రూమ్కి వెళ్ళి అసలేం జరుగుతుంది? ఆంటీని చూస్తే నేనంటే పీకల దాకా కోపం ఉంది. ఇటమ్మమ్మని చూస్తే నా మీద చాలా అభిమానం చూపిస్తున్నారు. మా పెళ్లి గురించి నిజాలు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమీ తెలియటం లేదు. కౌశల్తో నా పెళ్లి జరగకుండా ఆగిపోవడం నా మంచికేనా? కౌశల్ గురించి ఆలోచిస్తుంటే అసలు కౌశల్ని నేను ప్రేమించానా? కౌశల్ మీద నాకెప్పుడు ప్రేమ కలిగినట్లు అనిపించలేదు. కౌశల్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామంటే సరే అన్నాను. అంతేకాని కౌశల్ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. రిషి గారేమో నేను కౌశల్ ప్రేమించుకున్నామని అనుకుంటున్నారు. రిషి గారికి కాదని ఎలా చెప్పాలో తెలియటం లేదు. నా మనసులో ఏముందో నాకే సరిగా అర్థం కావటం లేదు. కౌశల్ని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ కలగటం లేదు. కౌశల్ ఏమో పెళ్లి పెళ్లి అని నా ప్రాణాలు తీస్తున్నాడు. అసలు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది అని అనుకుంది అవును. కౌశల్ తాగేసి అర్ధరాత్రి ఎక్కడో ఇంటికి చేరాడు. ఉదయం 9 అవుతున్నా కౌశల్ లేవకపోయేసరికి పార్వతి వచ్చి కౌశల్ని లేపింది. అబ్బా అమ్మ, కొద్దిసేపు పడుకొని అన్నాడు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేవా అని అడిగింది పార్వతి. వెళ్తానమ్మా అన్నాడు కౌశల్. అవునా, ఎప్పుడు మధ్యాహ్నం భోంచేసి వెళ్తావా అని అన్నది పార్వతి. అదేం లేదులే, టిఫిన్ చేసి బయలుదేరతాను. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 9 దాటింది. నువ్వు ఇంకెప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు టిఫిన్ చేసేది? అయినా అర్ధరాత్రి దాకా ఆ తిరుగుళ్ళు ఏమిట్రా అని అడిగింది. నీ వల్లేగా నేను రాత్రి అంత లేటుగా వచ్చిందంటూ పైకి లేచి కూర్చున్నాడు. నా వల్ల నేనేం చేశాను అని అడిగింది పార్వతి. నువ్వేగా అవనిని వాడితో పంపించావు. నేనేమి వాడితో కాపురం చేయమని పంపించలేదురా. ఏదో వాళ్ళ నాన్నమ్మ వచ్చిందని చెప్తే ఆ పెద్దామె కోసం నేను పంపించాను. దానికి నువ్వు పీకల దాకా తాగి రావాలా? నా కాబోయే భార్యని ఎవరితోనో పంపిస్తే నాకు ఎలా ఉంటుంది? ఏంటి కౌశల్, నేనేదో మొదటిసారిగా పంపించినట్లు అలా మాట్లాడుతున్నావు? పెళ్లిలో తీసుకువెళ్ళి తన దగ్గర అన్ని రోజులు ఉంచుకున్నాడు కదా, అప్పుడు నీకేం బాధ లేదా? ఇప్పుడు నేను పంపించినందుకు నీకు బాధగా ఉంది అని కోపంగా అన్నది పార్వతి. అమ్మా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వే అర్థం చేసుకోవటం లేదు. 50 లక్షలను సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? అసలు సంపాదిస్తావా అని అడిగింది పార్వతి. అంటే డబ్బు కోసం నా కాబోయే వారిని అలా పంపిస్తావా? ఏంట్రా తగ్గించుకుంటున్నావు? నీకు అవని మీద నమ్మకం లేదా అని అడిగింది పార్వతి. లేకనే కదా ఈ భయం అంతా. ఎక్కడ ఆ రిషిని ప్రేమిస్తుందో అని నా భయం నాది అని మనసులో అనుకుని, అదేం లేదులే, నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు కౌశల్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.